సరే వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయిన కుటుంబ ప్రార్థనలో దేని గురించి తెలుసుకున్నారు? నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేని గురించి యేసుప్రభు మాట్లాడాలంటే పేతురు గారి అత్త జీవితం నుంచి ఏం నేర్చుకోవాలా. పేతురుకి ఒక అత్త ఉందంట. ఆ అత్త గురించి ఒకసారే రాయబడింది బైబిల్లో. పేతురు గారి అత్త గురించి ఒకే ఒక దగ్గర, అది కూడా ఒక లైన్ మాత్రమే రాయబడింది. ఆ ఒక లైన్ నుంచే దేవుడు ఒక గొప్ప అద్భుతమైన ఉపదేశాన్ని నిన్న ఇచ్చినాడు. పేతురు గారి అత్త జీవితం నుంచి ఏం నేర్చుకోవాలా అనే దాని గురించి నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చదువమ్మా. హల్లెలూయా. తన యుద్ధనున్న జన సమూహమును చూచి అందరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళు, నువ్వు నీ వెంట వచ్చేదా అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గోరియాలను ఆకాశ పక్షులు నివాసమును కలవు గాని మనుష్యుని కుమారునికి తలవల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవివ్వమని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులలో తమ మృతులను పాతి పెట్టకమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర అనేక మంది జనసమూహం వెంబడిస్తూ వచ్చినారు. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను, ఆశ్చర్యకాలను, ఆయన చేస్తున్న ఉపదేశాన్ని, ఆయన చెప్తున్న మాటలను బట్టి అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అనేక మంది యేసు ప్రభుతో వెంబడిస్తూ వస్తున్నారు. అక్కడ ఒక శాస్త్రి వచ్చాడు. శాస్త్రి ఎవరంటే, మన భాషలో చెప్పాలంటే కాదు, సైంటిస్ట్ కాదు. శాస్త్రి అంటే ఎవరంటే ఒక కాదు టైపిస్ట్, రాసే వాళ్ళు అంటారు కదా. ఈ కాలంలో అంటే కంప్యూటర్లన్నీ వచ్చేసాయి. పూర్వకాలంలో ఇలా బైబిల్ అంటే ముందు టైపింగ్ చేస్తుంటారు కదా. టైపింగ్ చేసే, లేదంటే రాసేవాళ్ళు, బుక్స్ రాసేవాళ్ళు. ఇప్పుడంటే కంప్యూటర్లో కొట్టేస్తుంటాం. పూర్వకాలంలో ఏదైనా చెప్తే మ్యాటర్, ఇప్పుడు మనము ఏదన్నా లెటర్లు రాయాలంటే రాస్తారు కదా కొందరు. లేదంటే లాయర్, మనము కోర్టు దగ్గర పోతే బయట కూర్చొని రాస్తూ ఉంటారు మనం చెప్పే మ్యాటర్ అంతా. వీళ్ళు ఏమంటారంటే శాస్త్రులు అని అంటారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే, బాగా అర్థమయ్యే భాష చెప్పాలంటే పూజారులు కూడా అనుకోవచ్చు, టీచర్స్ కూడా అనుకోవచ్చు, టైప్ రైటర్స్ కూడా అనుకోవచ్చు. వీళ్ళందరూ అంటే చదువుకున్న వాళ్ళు అనుకోండి, సరేనా. బాగా చదువుకున్న వ్యక్తులు ఎవరు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాగా చదువుకున్న వ్యక్తులు. ఇలాంటి శాస్త్రి ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య, నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను అని చెప్పాడంట. యేసయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంట నేను వస్తానని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడంటే, నక్కలకి వాటి ఉండడానికి గుహలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉండడానికి వాటికి గూళ్ళు ఉన్నాయి, కానీ నేను ఉండడానికి కనీసం నా తల ఉంచుకోవడానికి కనీసం ఒక ఇల్లు కూడా లేదు. దాని అర్థం ఏంటంటే, తల వాల్చుకున్న స్థలం కూడా అంటే నేను ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు అని చెప్పాడంట. అంటే ఏం చెప్పాడంటే, నువ్వు నా వెంబడి వస్తానంటున్నావు ఓకే, కానీ నాకే ఉండడానికి స్థలం లేదు అని చెప్పేసి అతన్ని, అంటే ఇండైరెక్ట్గా నువ్వు వద్దు, నా వెంబడి రావద్దు అని చెప్పాడంట. శాస్త్రికి నా వెంబడి రావద్దు అని చెప్పాడంట. వెంటనే తన పక్కన ఉండే శిష్యుడు యేసు ప్రభుతో, యేసయ్య, ఇట్లా మా నాన్న చనిపోయినాడు, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి మా నాన్నని పూడ్చిపెట్టేసి వస్తాను అని చెప్తే, ఈ శిష్యునితో ఏమంటున్నాడు, చచ్చిపోయే వాళ్ళు పూడ్చుకుంటారు, నువ్వు మాత్రం నా వెంబడి రా అని చెప్పాడంట. శాస్త్రికి ఏం చెప్పాడు, శిష్యుడికి ఏం చెప్పాడు. శాస్త్రి ఏమని అడిగాడు దేవుణ్ణి, శాస్త్రి వచ్చి నేను నీ వెంబడి వస్తానని చెప్తే యేసుప్రభు ఉన్నాడు, నా దగ్గర నీకు స్థలం లేదు కాబట్టి నువ్వు నా వెంబడి రావద్దని చెప్పి ఇండైరెక్ట్ చెప్పినాడు. శిష్యుడు ఏమన్నాడు, ప్రభా నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతాను అంటే ఏమన్నాడు, నువ్వు నా యొద్దకి రా అని చెప్పాడు.
ఒకడేమో నీ దగ్గరకు వస్తాను అంటే నువ్వు రావద్దని చెప్పాడు. ఒకడేమో నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతానంటే నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు. ఎందుకంటే అంటున్నాడు, అక్కడ ఆయనతో పాటు ఉన్న జనసమూహం అంతా ఆ మాట విని చాలా ఆశ్చర్యపడిపోయారంట. ఎందుకు పడిపోయారంటే, అదేంట్రా వాడేమో శాస్త్రి ఏమో నేను వస్తాను అంటే రావద్దంటున్నాడు, శిష్యుడేమో నేను రాను అంటే రమ్మంటున్నాడు. ఇదేంది ఇది? వస్తాననేవాడిని ఏమో వద్దంటున్నాడు, రానన్నవాడిని ఏమో రమ్మంటున్నాడు అని చాలా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఎందుకంటే అంటున్నాడు, శాస్త్రి అదే పనిగా ప్రభువా నీ వెంబడి నేను వస్తాను అని అంటుంటే శాస్త్రినేమో వద్దు, నువ్వు నా దగ్గర రావద్దు, నాకే స్థలం లేదు, నీకు దొరకదు అంటున్నాడు. శిష్యుడేమో ప్రభువా నేను వెళ్తాను నీ వద్ద నుంచి అంటే వద్దు, నువ్వు నా వెంబడిరా అంటున్నాడు. శాస్త్రికేమో దేవుని దగ్గర స్థలం లేదంట, కానీ శిష్యుడికేమో మస్తు స్థలం ఉందంట. ఏంటి? అతను మనిషి, ఇతని వ్యక్తే. అతని ఉద్దేశం నేను యేసు ప్రభుతో ఉండాలని. యేసు ప్రభుతో ఉండాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తికి స్థలం లేదంట. ఈ శిష్యుడికేమో యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశం అక్కడ ఉండింది, కానీ ఇతనికి స్థలం ఉందంట. అదేంటి? స్థలం ఆశించిన వాడికేమో యేసు ప్రభు దగ్గర స్థలం దొరకలేదు. స్థలం ఉన్నా వద్దనుకుని వెళ్ళిపోయడానికి మాత్రం పిలిచి మరీ నువ్వు నా దగ్గర ఉండు అని చెప్తున్నాడు. ఏంటి? ఎందుకు? శాస్త్రిని ఎందుకు వద్దన్నాడు? శిష్యుని ఎందుకు రమ్మంటున్నాడు? నీతో నీ వెంబడి వస్తానన్న వాడిని ఎందుకు నువ్వు రావద్దు అంటున్నాడు? నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను ప్రభు అని చెప్పి నువ్వు ఎందుకు ఖచ్చితంగా నా దగ్గర రా అని చెప్తున్నాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. యేసు ప్రభు దగ్గరికి చాలా 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 మంది వస్తూ ఉంటారు. కొందరు విశ్వాసంతో వస్తుంటారు, కొందరు భక్తితో వస్తుంటారు, కొందరు వాళ్ళకి కావాల్సిన వాటి కోసం వస్తుంటారు, కొందరు యేసు ప్రభు ప్రేమతో వస్తుంటారు. దేవుడు అందరినీ తన శిష్యులుగా చేర్చుకోడు, అందరినీ వాళ్ళ సొంత వారుగా తీసుకోడు. కొందరిని రిజెక్ట్ చేస్తాడు, కొందరిని యాక్సెప్ట్ చేస్తాడు. యేసు ప్రభు ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. దేనికోసము? శిష్యుల్ని ఏర్పాటు చేయాలని, తన సేవ కోసం శిష్యుల్ని ఏర్పాటు చేయాలని రాత్రి అంతా ప్రార్థన చేశారంట. పొద్దున్న అయిందంట, అక్కడ అనేక మంది వచ్చారంట. యేసు ప్రభువి శిష్యులుగా మారడానికి అనేక మంది, కొన్ని వందల మంది, వేల మంది వచ్చారంట. కానీ అందులో కేవలం 12 మందిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఆ మాట మీరు కావాలంటే చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అనేక మంది వస్తే 12 మందిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు, మిగిలిన వాళ్ళందరూ రిజెక్ట్ చేసినాడు. అందరూ దేవుని దగ్గర శిష్యరేఖం చేయాలా, దేవునితో పాటు ఉండాలా అని వచ్చిన వాళ్ళే. కానీ యేసు ప్రభు కోరుకున్నది మాత్రం 12 మందినే కోరుకున్నాడు, మిగిలిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నాడు. అది ఇక్కడ కూడా శాస్త్రి యేసు ప్రభు దగ్గర రావాలన్నాడు, కానీ ఈ శాస్త్రిని యేసు ప్రభు రిజెక్ట్ చేశాడు. ఈ శిష్యుడు యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ అతన్ని నువ్వు ఖచ్చితంగా రా, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయేవాళ్ళని పిలుచుకుంటారు, నీకేమీ నువ్వు వచ్చేయి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రి ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాడు, శిష్యుడు ఎందుకు యాక్సెప్ట్ చేయబడ్డాడు? నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పిన వాడికి ఎందుకు స్థలం లేదు, నేను నీ యొద్ద నుంచి వెళ్ళిపోతాను అని చెప్పిన వాడికి ఎందుకు స్థలం ఉంది అనేది మనం చాలా తెలుసుకోవాలి. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభు దగ్గర ఎవరికి స్థలం ఉంటుంది, ఎవరికి స్థలం ఉండదు అనేది మనం తెలుసుకోవాలని అవసరం. యేసు ప్రభు దగ్గర ఎవరికి స్థలం ఉంటుంది, ఎవరికి స్థలం ఉండదు. శాస్త్రికి ఎందుకు స్థలం లేదు, శిష్యుడికి ఎందుకు స్థలం ఉంది, లేదా నేను ఉంటాను నీతో పాటు ఉంటాను అన్నోడికి ఎందుకు స్థలం లేదు, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అన్నోడికి ఎందుకు స్థలం ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, శాస్త్రి యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వ్యక్తిని చూసి రిజెక్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడంటే ఊరికైనా రిజెక్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయడు కదా. ఇప్పుడు ఎస్తేరమ్మను చూసినాడు అనుకో, ఎస్తేరమ్మను అబ్రహామును చూసినాడు అనుకో, ఇప్పుడు ఎస్తేరమ్మను యాక్సెప్ట్ చేసి అబ్రహామును రిజెక్ట్ చేసినాడు అనుకో, ఎస్తేరమ్మలు ఏదో ఒకటి చూసింటేనే యాక్సెప్ట్ చేస్తాడు, అబ్రహాం గారు ఏదో ఒకటి చూస్తేనే రిజెక్ట్ చేస్తాడు. అంతేగాని ఊరిక చూసేసి నువ్వు ఎస్తేరమ్మను వచ్చే అబ్రహాం నువ్వు రిజెక్ట్ అని చెప్పడు కదా. మనలో ఉన్న లక్షణాలను చూసి దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే రిజెక్ట్ చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది, అంతే కదా. మనలో కొన్ని లక్షణాలను చూసే, మనలో ఉన్న దాన్ని బట్టి దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను
శాస్త్రిని ఎందుకు రిజెక్ట్ చేసినాడు అనేది నేను చెప్తాను. తర్వాత శిష్యుని ఎందుకు యాక్సెప్ట్ చేసినాడు అనేది కూడా చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఈ లక్షణాలు ఉండడం వల్ల శాస్త్రి రిజెక్ట్ అయ్యాడు, ఈ లక్షణాలు ఉండడం వల్ల శిష్యుడు యాక్సెప్ట్ చేయబడ్డాడు. ఆ లక్షణాలు ఏంటంటే ముందు శాస్త్రి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు శాస్త్రి ఏం చెప్తున్నాడు, యేసు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంట నేను వస్తాను అని చెప్పాడు. ఎవరు? ఈ బాగా చదువుకున్న వ్యక్తి. బాగా చదువుకున్న వ్యక్తి, అన్ని శాస్త్రాలు, శాస్త్రి అంటే అన్ని శాస్త్రాలు తెలిసినోడు అని. అంటే మన భాషలో చెప్పాలంటే అక్కడికి బైబిల్ కూడా తెలుసు, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలు రామాయణము మహాభారతం అన్నీ తెలుసు, ముస్లిం వాళ్ళ గ్రంథాలు ఏంటి ఖురాన్ కూడా తెలుసు, జైనుల గ్రంథాలు బౌద్ధుల గ్రంథాలు అన్ని గ్రంథాలు తెలిసినోడు. ఎవరు అంటే బాగా చదువుకున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్ గురించి తెలుసు, ఇంజనీర్ గురించి తెలుసు, ఐఏఎస్ గురించి తెలుసు, ఇట్లా గవర్నమెంట్ జాబ్ గురించి అన్నీ బాగా చదువుకున్న వ్యక్తి ఎవరు? ఈ శాస్త్రి. ఈ శాస్త్రి గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఎందుకు యేసు ప్రభు ఆ శాస్త్రిని ఎందుకు రిజెక్ట్ చేశాడు అంటే, శాస్త్రి యేసు ప్రభువును వెంబడించాలని చెప్పాడు. ప్రభువా నేను వెంబడిస్తాను అని చెప్పాడు శాస్త్రి. అయితే యేసు ప్రభువును శాస్త్రి ఎందుకు వెంబడించాలనుకున్నాడు? ఏ ఉద్దేశం చేత శాస్త్రి యేసు ప్రభువును వెంబడించాడు అదే మనకు తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు శాస్త్రిని యేసు ప్రభు రిజెక్ట్ చేసినాడని. అయితే ఈ శాస్త్రి ఏ ఉద్దేశం చేత యేసు ప్రభును వెంబడించాలి, యేసు ప్రభుతో పాటు నేను ఉండాలి అని కోరుకున్నాడు అని మనం చూస్తే శాస్త్రుల గురించి కొన్ని బైబిల్లో రాయబడిన మాటలు ఉన్నాయి. అవి తెలిస్తే శాస్త్రుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అప్పుడు శాస్త్రి ఏ ఉద్దేశంతో దేవుని వెంబడించాలని కోరుకున్నాడు అనేది మనకు తెలుస్తుంది. సో మొట్టమొదటి ఉద్దేశం యేసు ప్రభుని ఈ శాస్త్రి ఏ ఉద్దేశంతో వెంబడించాలనుకున్నాడంటే చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 40 వరకు నేను చదువుతా, మీరు వినండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 40 వరకు. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోర్చు, విధవరాండ్ల ఇండ్లు దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. శాస్త్రుల యొక్క లక్షణం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేము గొప్పగా కనిపించాలా, మమ్మల్ని అందరూ పొగడాలా, మాకందరూ చూసి మమ్మల్ని చూసి అందరూ భయపడాలా, మమ్మల్ని చూసి అందరూ వంగి వంగి దండాలు పెట్టాలా, ఈ ఉద్దేశంతో ఉంటారంటే ఎవరు? ఈ శాస్త్రులు. చదువుకున్న వ్యక్తులు ఏ ఉద్దేశం అంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మమ్మల్ని చూసి భయపడాలా, అందరూ మమ్మల్ని చూసి గౌరవించాలా, అందరూ మమ్మల్ని చూసి మాకు లోపడాలా, మేము చెప్పినట్టు చేయాలా, మేమే పెద్దగా వాళ్ళు చూడాలా, మాకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా వాళ్ళు భావించాలా అనే లక్షణాన్ని కలిగి ఉంటారంట ఈ శాస్త్రుడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభుని ఈ శాస్త్రి ఎందుకు వెంబడిస్తానని చెప్పాడంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి అనేక మంది, కొన్ని వేల మంది జనసమూహము వస్తున్నారు. యేసు ప్రభు చేసే అద్భుతాలను చూసి, ఆశ్చర్యకాలను చూసి అనేక మంది జనసమూహం వస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని కానీ ఈ శాస్త్రి వెంబడిస్తే ఆ వచ్చిన జనసమూహం అంతా ఇతనికి రెస్పెక్ట్ ఇస్తారు, ఇతనికి భయపడతారు, ఇతన్ని గొప్ప చేస్తారు అనే ఉద్దేశం. అంటే యేసు ప్రభుని వెంబడించాలనే ఆంతర్యం ఇతనికి ఏముందంటే నాకు మంచి పేరు వస్తుంది, నాకు గొప్ప పేరు వస్తుంది, అందరూ నన్ను గొప్పగా చూస్తారు, అందరూ నాకు భయపడతారు, అందరూ నా దగ్గర అణిగిమణిగి ఉంటారు అనే ఉద్దేశంతో ఈ శాస్త్రి ఉన్నాడంట. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే అతడు తనకు తాను పెద్ద గొప్ప వ్యక్తిగా, తనకు తాను అందరికంటే పెద్ద గొప్ప వ్యక్తిగా, అందరూ తనకంటే తక్కువ స్థాయి వ్యక్తిగా, అందరూ తనకు లోబడాలని, అందరూ తనకు భయపడాలని ఈ ఉద్దేశం కలిగి యేసు ప్రభువుని నేను వెంబడిస్తానని చెప్పాడంట. మొదటిది అది ఏంటి? తనను తాను గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరి దగ్గర నా భయం ఉండాలా, వాళ్ళు నాకు భయపడాలనే ఉద్దేశంతో యేసు ప్రభువును వెంబడిస్తాను అని చెప్పే లక్షణాన్ని కలిగి ఉన్నాడంట. సరే, రెండో లక్షణం ఏంటంటే అందులో 14:1 మార్కులోనే 14:1 చూడండి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను
శాస్త్రులను మాయోపచాయం చేత ఆయన ఎలాగూ పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండరి. అంటే శాస్త్రులకు ఉండే రెండో లక్షణం ఏంటంటే మాయా ఉపాయములు చేస్తారంట వాళ్ళు. అంటే కన్నింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కపటం ఉంటుంది, మోసం చేసే గుణం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముంటుంది? మోసం చేసే గుణం ఉంటుంది. మాయోపాయం చేత అంటే ఉపాయం అంటే ఎలాంటి ఉపాయాలు అన్నాడు? మోసం చేసే ఉపాయాలు, ఇతరుల్ని ఉన్నది లేనట్టుగా మాయ చేసే ఉపాయాల్ని వీళ్ళు ఆలోచించే గుణాన్ని కలిగి ఉంటారంట ఈ శాస్త్రులు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మోసం చేసే కులాన్ని కలిగి ఉంటారు. ఈ శాస్త్రి యేసు ప్రభుని వెంబడించాలి అనడానికి గల కారణం ఏంటంటే మేబీ ఆయన యేసు ప్రభునే మోసం చేసి యేసు ప్రభు దగ్గరికి వస్తున్న జనసమూహాలందరినీ తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడేమో. యేసు ప్రభునే మోసం చేసి వస్తున్న జనాలందరినీ ముందు నా దగ్గరకు రండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఫస్ట్ ఎవరు కలవాలా? పియ్యను కలవాలా? ఎవరు కలవాలా? పియ్యను. ఫస్ట్ ఎవరి దగ్గర పోతారు? ఇది పియ్య పవర్ ఉంటుంది. ఫస్ట్ పియ్య అందరినీ ఈయన దగ్గర రప్పించుకుంటాడు. అంటే ఈ శాస్త్రి అంటే పియ్యలాగా, ఎమ్మెల్యే దగ్గర పియ్యలాగా అనమాట. అంటే ఈ పియ్య కూడా ముందు వాళ్ళందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు. ఎమ్మెల్యేని ఏం చేస్తాడు? ఈ పిఏ చెప్పినట్లు వినేలాగా ఎమ్మెల్యేని మార్చేస్తాడు. ఈ శాస్త్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పానంటే, ఈ శాస్త్రి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ శాస్త్రి మోసం చేసి అక్కడికి వస్తున్న జనాలందరినీ తన వైపుకి తిప్పుకోవాలా, యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళందరినీ ఇతని వైపుకి తిప్పుకొని వారి యొద్ద నుంచి ఏదన్నా డబ్బులు కానీ వస్తువులు కానీ వాళ్ళు ఇచ్చేటివి కానీ ఇతన్ని పొందుకోవాలని ఒక మోసం చేసే గుణం కలిగి ఉండొచ్చు. ఆ గుణం కలిగి ఉండడం వల్ల యేసు ప్రభు ఇతను వద్దని చెప్తూ ఉండొచ్చు. మొదటి గుణం ఏంటి? ఇతనికి గొప్ప చేసుకోవాలా, ఇతనికి అందరికంటే గొప్ప వ్యక్తిగా చూపించుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. రెండోది ఏంటంటే మాయోపాయం అంటే కపటము కలిగిన గుణాన్ని ఇతను కలిగి ఉన్నాడు. మూడోది ఏంటంటే ఇర్మియా 8:8 నేను చదివితే మీరు వినండి. ఇర్మియా 8:8 నేను చెప్తాను చూడండి. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ నిజమే గాని శాస్త్రుల కలకము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. శాస్త్రుల కలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. అంటే దాని అర్థం ఏంటంటే శాస్త్రుల్లో ఉన్న మూడో గుణం ఏంటంటే వీళ్ళు అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారంట. ఎలా ఉంటారంట? అబద్ధాలు చెప్పే. కళ్ళ అంటే అబద్ధం అని, కళ్ళకలం అంటే లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చెప్పే అబద్ధపు బ్రతుకు వీళ్ళు కలిగి ఉంటారంట. అంటే అబద్ధాలు చెప్పే వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళు అబద్ధాలు చెప్పే వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు కాబట్టే యేసు ప్రభు ముందే దీన్ని గ్రహించి వద్దని చెప్తున్నాడు. ఎందుకు? ఈ శాస్త్రి యేసు ప్రభు దగ్గరికి అనేక మంది స్వస్థతల కోసం, అనేక మంది మేలు కోసం, అనేక మంది తమ జీవితాన్ని బాగు చేయడం కోసం, పాప జీవితాన్ని విడిపించడం కోసం అనేక మంది వస్తూ ఉంటారు. ఈ శాస్త్రి కానీ అక్కడ ఇతనికి కూడా ఒకవేళ అబద్ధం చెప్పే అలవాటు ఉంటే, ఆ అబద్ధాలు చెప్పే నాలుగు ఇతనుకుంటే వచ్చే వాళ్ళందరికీ లేనిపోయిన అబద్ధాలు చెప్పేసి ఆ వచ్చే వాళ్ళందరినీ వాళ్ళ మనసును వేరొక మార్గంలో తప్పించేసే ఒక భయంకరమైన పరిస్థితి అక్కడ రావచ్చు. ఇతడు చెప్పే అబద్ధాల వల్ల ఇప్పుడు చెప్పే అబద్ధాలు వినేసి సత్యంలో సత్య మార్గంలోకి రావాల్సిన ప్రజలు వేరొక మార్గంలో వేరొక రూట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి యేసు ప్రభు అది ముందే గ్రహించి ఆ శాస్త్రి వస్తానన్నా కూడా వద్దని చెప్తున్నాడు. మూడోది లాస్ట్ది. నాలుగోది ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యములు 6:11-12 నేను చదువుతా మీరు వినండి. అపోస్తుల కార్యములు 6:11-12 అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి తన మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టిరి. అంటే వీళ్ళేమంటే అబద్ధపు సాక్ష్యం చెప్పేవారిగా ఉంటారంట. ఎలాగుంటారంట? అబద్ధపు సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. అంటే లేని వాటిని, జరగని వాటిని వారి సొంత లాభం కోసము,
వారి ప్రయోజనం కోసము అబద్ధాలు చెప్పే వ్యక్తులుగా ఉంటారంట. ఇప్పుడు కొంతమంది ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఊరికి పోయి అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. అవును, వాళ్ళు చేయకపోయినా కూడా, ఆ వ్యక్తులు చేయకపోయినా కూడా డబ్బులు తీసుకున్నా, లంచం తీసుకున్నా, అది తీసుకుని ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పేస్తుండొచ్చు. అలాగే వీళ్ళు ఎలా ఉంటారంటే అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పేవారిగా ఉంటారు. ఇతని మీద అబద్ధపు, నిజంగా జరగని దాన్ని జరిగినట్లు, లేని దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పి ఇతరుల్ని ఇబ్బందులు పాలు చేసే లక్షణం వీళ్ళలో ఉంటుందంట. ఈ శాస్త్రుల్లో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఇతరులని నష్టంలోనూ కష్టంలోనూ బాధల్లో పడేసే లక్షణం వీళ్ళలో ఉంటుందంట. ఈ శాస్త్రిని కూడా ఎందుకు వద్దన్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళని ఎక్కడ అబద్ధపు సాక్ష్యాలు చెప్పి వాళ్ళ మీద, శిష్యుల మీద కానీ, యేసు ప్రభు మీద కానీ, లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న వారి మీద కానీ వేరు అబద్ధాలు చెప్పేసి వస్తున్న వారికి వేరొక అబద్ధ సాక్ష్యాన్ని చెప్పేసి దేవుని మార్గం నుంచి మరలా ఎక్కడ తప్పిస్తాడనే ఉద్దేశంతో యేసు ప్రభు ఆ శాస్త్రిని తన యొద్ద స్థలము లేదని చెప్పాడు. 4 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే శాస్త్రిని యేసు ప్రభు ఎందుకు వద్దన్నాడు, శాస్త్రికి ఎందుకు తన దగ్గర స్థలం లేదన్నాడంటే మొట్టమొదటి తనకు తాను గొప్ప చేసుకోవాలని చూశాడు. తనకు తాను గొప్ప చేసుకోవాలని చూశాడు. రెండోది ఏం చెప్పినాను అంటే మోసం చేసే గుణం అతనిలో ఉంది. మూడోది అబద్ధాలు చెప్పే గుణం అతనిలో ఉంది. నాలుగోది లేనిది ఉన్నట్టుగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పే గుణం, సాక్ష్యాలు చెప్పి ఇతరులని కష్టంలోనూ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ పడేసే లక్షణం అతనిలో ఉంది. అంటే దాని గురించి మనం ఏం నేర్చుకోవాలంటే మనము ఎప్పుడు దేవుని చేత అంగీకరించబడము అంటే మనం గొప్పలు చెప్పుకోవాలని, ఇతరుల యొద్ద మనం గొప్ప చెప్పుకోవాలని, డంబాలు పలుకోవాలి, మనం గొప్ప చెప్పుకోే ఉద్దేశం మనకున్నా, లేకపోతే అబద్ధాలు చెప్పే అలవాటు మనకున్నా, మోసం చేసే అలవాటు మనకున్నా, లేకపోతే అబద్ధంగా వేరే వాళ్ళ మీద లేనిపోని నిందలు వేసే, లేనిపోని మాటలు చెప్పేసే గుణం మనకున్న దేవుని చేత మనము అంగీకరించబడము. దేవుని దగ్గర ఆయన దగ్గర మనకు చోటు ఉండదు అనేది దాని నుంచి మనం నేర్చుకోవాలి. శాస్త్రి నుంచి శాస్త్రి నిన్ను వెంబడిస్తాను అనే దానికి వెనుకున్న ఉద్దేశం అది, ఆ 4 ఉద్దేశాలు. అందుకే యేసు ప్రభు దాన్ని తెలిసే నా దగ్గర నీకు స్థలము లేదు అని చెప్పాడు. మరి శిష్యుడు ఏమంటున్నాడు, ప్రభువా నీ యొద్ద నుంచి నేను పోతానని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు వద్దు, నా యొద్దే ఉండు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు ఇతనికి, శిష్యునికి ఎందుకు స్థలం ఉంది? వెళ్ళిపోతానే అని చెప్పిన వాడికి ఎందుకు శిష్యునికి స్థలం ఉంది? శాస్త్రీయ ఉన్న లక్షణాలు మనం తెలుసుకున్నాం. శిష్యునికి ఎందుకు యేసుప్రభు దగ్గర స్థలం ఉందంటే దాన్ని కూడా ఒక 4 విషయాలు తీసుకొని ముగించేద్దాం. ఎందుకు ఉందంటే చూడండి, మత్తయి సువార్త 4:21 నేను చదువుతా, మీరు వినండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలను బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. శిష్యులు యేసు ప్రభు దగ్గర అంగీకరించబడడానికి, శిష్యులకి యేసు ప్రభు దగ్గర స్థలం ఉండడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు కోసం తన కుటుంబాన్నైనా వదులుకునే గుణము వాళ్ళలో ఉంది. ఏంటి? యేసు ప్రభు కోసము తన కుటుంబాన్నైనా వదులుకునే గుణము వారిలో ఉంది. కాబట్టే యేసు ప్రభు ఆ శిష్యుని అంగీకరించారంట. యేసు ప్రభు దగ్గర శిష్యులకి స్థలం ఉందంట. అంటే మొట్టమొదటి లక్షణం శిష్యుల్లో ఉండేదంటే యేసు ప్రభు కోసం తన ఇంటినైనా వదులుకునే గుణము ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే యేసు ప్రభుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట. తన కుటుంబానికంటే యేసు ప్రభుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే గుణం వాళ్ళలో ఉంది. కాబట్టే యేసు ప్రభు దగ్గర ఆయనకు స్థలం ఉందంట. సరేనా? శిష్యులకి. మరి రెండో గుణం ఏంటంటే అక్కడ ఉంది. 4:19 నుంచి చదువుతుందండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జారుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ విల్లులు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎప్పుడైతే యేసు ప్రభు మీరు నా వెంబడి రండి అని చెప్పాడో వెంటనే వారు తమ వలలన్నిటిని విడిచిపెట్టి, తమ చేసే పని అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించారంట. అంటే రెండో లక్షణం, యేసు ప్రభు
యేసు ప్రభు దగ్గర శిష్యులకి స్థలం దొరకడానికి గల రెండో లక్ష్యం ఏంటంటే యేసు ప్రభు కోసము తమ సొంత పనులు కూడా వదులుకునే గుణం వాళ్ళలో ఉంది. ఏంటి? యేసు ప్రభు కోసం వారి పనులను కూడా వదులుకునే గుణము వారిలో ఉంది కాబట్టే యేసు ప్రభు దగ్గర వారికి చోటు లభించింది. మొదటి గుణం ఏంటంటే యేసు ప్రభు కోసము తన ఇంటికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరంట. యేసు ప్రభుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. తన కుటుంబానితో పోలిస్తే యేసు ప్రభుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి దేవునికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి దేవుని దగ్గర వాళ్ళకి స్థలం ఉంది. రెండోది ఏంటంటే యేసు ప్రభు కోసం తన పనులకి ఇంపార్టెన్స్ ఇవ్వరంట. తమ పనుల కంటే యేసు ప్రభుకే ఇంపార్టెన్స్ ఇస్తారంట. అంటే యేసు ప్రభు కోసం తన పనులనైనా వదులుకోవడానికి ఇష్టపడతారంట. అందుకే యేసు ప్రభు దగ్గర వారికి స్థలం ఉంది. మరి మూడోదిగా ఏంటంటే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 3-4 నుంచి చదువుతూ చూడండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతన్ని కావలిండుటకు 4 చతుష్టములైన సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. అదొకటి. అలాగే 16:23 నుంచి నేను చదువుతానండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే పేతురు గురించి, పౌలు గురించి, శీల గురించి, బర్నబా గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారని, యేసు ప్రభు గురించి చెప్తున్నారని చెప్పేసి యేసు ప్రభు నచ్చని వాళ్ళు, యేసు ప్రభు అంటే పట్టని వాళ్ళు వీళ్ళని పట్టుకొని జైల్లో వేశారంట. కొట్టారంట, హింసించారంట, బాధ పెట్టారంట, జైల్లో వేశారంట. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యేసు ప్రభు కోసం వారి శ్రమలను, కష్టాలను కూడా అనుభవించే గుణాన్ని కలిగి ఉన్నారు. దేవుని కోసము వాళ్ళు శ్రమలైనా, ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా, రోగాలైనా భరించే తత్వాన్ని, గుణాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి యేసు ప్రభు దగ్గర వాళ్ళకి స్థలం దొరికింది. అవి మేము చెరసాలలో పడిపోయినాం, అయ్యో మమ్మల్ని కొడుతున్నారే, మమ్మల్ని తిడుతున్నారే, మమ్మల్ని హింసిస్తున్నారే, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మాకు ఇన్ని శ్రమలు వచ్చేసాయి, ఇన్ని కష్టాలు వచ్చేసి, ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని రోగాలు వచ్చేసాయని చెప్పేసి వాళ్ళు దేవుని మీద సనుక్కోలేదంట, దేవుని విడిచిపోలేదంట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా సరే యేసు ప్రభువును విడిచిపెట్టకుండా ఆయన సేవనే చేస్తున్నారంట. ఎన్ని దెబ్బలు తింటున్నా సువార్తను ప్రకటిస్తున్నారంట, ఎంత చెరసాల్లో వేస్తున్నా సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే యేసు ప్రభు కోసము శ్రమలని, కష్టాలని, ఎలాంటి అవమానాలు, నిందలను కూడా భరించడానికి వీళ్ళు సిద్ధపడి ఉన్నారు కాబట్టే యేసు ప్రభు దగ్గర వీళ్ళకి స్థలం దొరికింది. ఇంకా చివరిగా ఏం చెప్పాలనుకుంటే అదే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి 60 వరకు నేను చదువుతానండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచెను. తర్వాత 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అంటే ఇక్కడ స్టెఫను గురించి రాయబడింది. స్టెఫను యేసు ప్రభు గురించి చెప్తున్నాడని, యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నాడని అన్య మతానికి, ఇతర మతానికి చెందిన వాళ్ళు స్టెఫను బలవంతంగా పట్టుకొని వచ్చి ఆ ఊరి మధ్యలో నిలబెట్టి ఆ ఊరి వాళ్ళందరూ నిలుచుకొని ఆ స్టెఫను యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నందున రాళ్లతో కొట్టి చంపేశారంట. దేంతో? రాళ్లతో కొట్టి చంపేశారంట. రాళ్లతో కొట్టేటప్పుడు స్టెఫన్ ఏం చేశాడంటే యేసు ప్రభువా ఈ నేరాన్ని వారి మీద మోపకుండా వారిని క్షమించండి అని చెప్పేసి ఆ మాట చెప్పి చనిపోయాడంట. అక్కడున్న సంభవం అది. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కోసము చనిపోవడానికి కూడా వాళ్ళు వెనకాలేదు. ఏంటి?
నాలుగోది లక్షణం ఏంటంటే యేసు ప్రభు కోసం చనిపోవడానికైనా వాళ్ళు వెనకాడలేదంట. శిష్యుడు యేసు ప్రభు కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంట, చనిపోవడానికి కూడా వెనకాలేదంట. అందుకు ఈ శిష్యునికి యేసు ప్రభు దగ్గర స్థానం దొరికింది. అర్థమైందా? ఏ శిష్యునికి యేసు ప్రభు దగ్గర ఎందుకు స్థానం దొరికిందంటే, మొట్టమొదటిది తన కుటుంబాన్నైనా సరే దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే యేసు ప్రభు కంటే తన కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. తన కుటుంబం కంటే యేసు ప్రభుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. రెండోది, తన పని కంటే యేసు ప్రభుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంటే తన పని కోసము యేసు ప్రభును విడిచిపెట్టలేదు. యేసు ప్రభు కోసం తన పనినైనా సరే వదులుకున్నారు. తర్వాత మూడోది, యేసు ప్రభు కోసము శ్రమల్ని, కష్టాలని, బాధల్ని, అవమానాలని అన్నింటినీ భరించాడు. శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని చెప్పేసి యేసు ప్రభును వదిలేయలేదు. యేసు ప్రభు కోసము ప్రాణాన్ని కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడిపోయారు. ఈ 4 కారణముల చేత శిష్యుడు దేవుని చేత అంగీకరించబడ్డాడు. శిష్యునికి దేవుని దగ్గర స్థలం దొరికింది. శాస్త్రికి ఎందుకు దొరకలేదంటే ఆ 4 కారణముల చేత శాస్త్రికి దొరకలేదు. శాస్త్రి కోరుకున్నాడు నాకు స్థలం ఇవ్వండి అని, కానీ యేసు ప్రభు దగ్గర అతనికి శాస్త్రికి స్థలం దొరకలేదు. ఎందుకంటే ఆ 4 కారణాలు బట్టి. ఇక్కడ శిష్యుడు కోరుకోలేదు నాకు స్థలం ఇవ్వని కోరుకోలేదు, కానీ యేసు ప్రభు దగ్గర ఇతనికి చాలినంత స్థలం ఉందంట. ఎందుకు అంత చాలినంత స్థలం ఉందంటే ఈ 4 కారణాలను బట్టి యేసు ప్రభు దగ్గర చాలినంత స్థలం ఉంది. సో మన దగ్గర శాస్త్రి లాంటి లక్షణాలు ఉంటే యేసు ప్రభు దగ్గర మనకు చోటు ఉండదు. శిష్యులు లాంటి లక్షణాలు మనకుంటే యేసు ప్రభు దగ్గర మనకు చోటు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకు మనం గొప్ప చేసుకోవాలనే ఉద్దేశం కానీ, మోసం చేయాలనే ఉద్దేశం కానీ, అబద్ధం చెప్పే ఉద్దేశం కానీ, వేరొకరి మీద అబద్ధంగా నిందలు, అవమానాలు, లేనిపోని మాటలు చెప్పే గుణాలు మనలో ఉంటే యేసు ప్రభు దగ్గర మనకు చోటు ఉండదు. అలా కాకుండా మన కుటుంబం కంటే దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే గుణం కానీ, యేసు ప్రభు కోసం మన పనులు కూడా వదులుకునే గుణం కానీ, యేసు ప్రభు కోసం మన కష్టాలను, వ్యాధులను, నష్టాలను, బాధలను, నిందలు, అవమానాలను భరించే గుణం కానీ, యేసు ప్రభు కోసం మన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టని గుణాలు కానీ మనలో ఉంటే యేసు ప్రభు దగ్గర మనకి చోటు ఉంటుంది. ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి, కానీ నిన్ను ఈ 4 చాలని చెప్పేసి ఈ 4 వాటితో ముగిస్తున్నాను. కాబట్టి మనము శాస్త్రి వలే కాకుండా ఎవరి వలే ఉండాలా? శిష్యుడి వలే ఉండాలా. శాస్త్రి వలె యేసు ప్రభు దగ్గర అంగీకరించబడకున్న వాడు కాకుండా శిష్యుడి వలె అంగీకరించబడే వ్యక్తులుగా మనం ఉండాలని, ప్రభువా శాస్త్రి లక్షణాలు మాలో లేకుండా శిష్యులకున్న లక్షణాలే మాకు ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దీనిలాగా తిన్నా.